హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో చక్రాలు అదే ఫ్రెండ్స్ జంతికలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం వీడియోలో చూపించిన గ్లాస్తో, పెద్ద గ్లాస్తో సోలా అంటారు కదా ఫ్రెండ్స్, 4 గిద్దలు ఉంటుంది. దాంతో అయితే శనగపిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోవాలి. తర్వాత అదే సోలతో అంటే బియ్యం కొలుస్తారు ఫ్రెండ్స్. దీంతో శనగపిండి ఎంత అయితే వేసామో బియ్యం పిండి కూడా అంతే వేసుకున్నాను. కొంతమంది 3 గ్లాసులు శనగపిండికి 2 గ్లాసులు బియ్యం పిండి అయితే వేస్తారు. ఇలా కూడా వేసుకోవచ్చు. అయితే బియ్యం పిండిని కూడా అదే కొలతతో తీసుకొని జల్లించుకోవాలి. తర్వాత కారం వీడియో చూపించలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ కారం కూడా జల్లించాను, అందుకని చూపించలేదు. రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. తర్వాత ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ పిండి తీసుకున్నామో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. రుచికి తగినంత ఉప్పు, కారం ఇవి 2 కూడా తీసుకొని చేతితో మొత్తం కూడా కలిసే విధంగా బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం మొత్తం కలిసే విధంగా చేతితో కలుపుకోవాలి. తర్వాత వాము కూడా వేసుకోవాలి. వాము వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మాకైతే 2 గ్లాసులు వాటర్ అయితే పట్టాయి. పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ జంతికలు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పిండిని కలుపుకోవాలి. తర్వాత మనం చక్రాలు ఒత్తుకునేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, చక్రాలు ఒత్తుకునే గిద్ద, దాంతో అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని, దానికి మరీ నిండుగా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. పిండి నిండా పెడితే ఒత్తుకోవడానికి చక్రాలు ఒత్తుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం లోపలికే పెట్టుకోవాలి. ఇలా చక్రాల గిద్దల్లో పిండి పెట్టుకున్న తర్వాత ఇది మూత ఉంది కదా, ఈ మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా హీట్ అయితేనే చక్రాలు బాగా కాలుతాయి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే చక్రాల గిద్దలతో మనం చక్రాలు అయితే రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్రాల గిద్దల్లో ఉన్న పిండి మొత్తం అయిపోయేంత వరకు కూడా ఇలా ఒత్తుకోవాలి. తర్వాత ఈ బుడగలు వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా కొద్దిగా ఆరిన తర్వాత తగ్గిన తర్వాత చక్రం అనేది ఉడికినట్టు ఫ్రెండ్స్. ఓసారి చక్రాన్ని తిప్పుకోవాలి. మనం చక్రం ఉడికిందని ఎలా గుర్తంటే ఒక గరిటతో కొంచెం చక్రం మీద అలా కొడితే కొద్దిగా టక్ టక్ అని శబ్దం వస్తుంది. అదే ఫ్రెండ్స్ మనకి గుర్తు. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మన దగ్గర ఉన్న పిండిని మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.